అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరం. ఈరోజు వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి జూలై 12 తేదీలలో ఈ రోజులో మీకు ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. వృషభ రాశి వారు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని ముందుగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఇప్పుడు ఒక అద్భుతమైన కాలం అయితే ప్రవేశించిందండి. ఇది కేవలం గ్రహాల గమనం వల్ల ఏర్పడే మార్పు కాదు. ఇది మీలో దాగి ఉన్న దివ్య చైతన్యం మేల్కొంటుందన్నమాట. గత కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవించిన మౌనం మీద మానసిక ఒత్తిడి, ఆర్థిక భారం, సంబంధాలు, కలతలు ఇలా ఇవన్నీ కూడా ఎదిగే ప్రబలమైన కారణాలే. మీరు అనుకున్నది ప్రతి నష్టంలో ఒక దివ్య విద్య ఉంటుంది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు అనుభవించిన ప్రతి కష్టం మీ ఆత్మలో ఉన్న దివ్య శక్తిని బయటకు తెచ్చే ప్రయత్నమే. మీరు సహించాల్సిన బాధ, తట్టుకోవాల్సిన అవమానాలు, మిగిలిపోయిన ఒంటరితనం. వృషభ రాశి వారు సాధారణంగా స్థిరతను, భద్రతను, ఆత్మవిశ్వాసాన్ని కాదని ప్రధానంగా భావించేవారు. కానీ ఈ సమయానికి మీకు స్థిరత్వం కాదు, దివ్య పరిణామాన్ని స్వాగతించవలసి ఉంటుంది. మీ ఆత్మలో మేల్కొంటున్న ఈ శక్తి, ఈ విశ్వాసం ఇప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చగలుగుతుంది. మీరు ఎన్నోసార్లు నిజంగా ఎవరో, మీ బలం ఏంటో ఎక్కడో తెలుసుకోవాలనుకునే బతికేస్తుంటారు. మీరు ఎన్నిసార్లు మీరు నిజంగా ఎవరో, మీ బలం ఎక్కడో తెలుసుకోకుండానే బతికేస్తారు. మీ జీవితంలో మీరు నిజమైన మీరు అవ్వడానికి విశ్వం ప్రతి పరిస్థితిని మారుస్తుంది. మీరు నెమ్మదిగా నడిచిన పాదాలు ఎప్పుడో ఒక ధైర్యవంతమైన పరువు అయ్యే సమయం వచ్చేసిందనమాట. మీరు ఇప్పటి వరకు పొందిన దుఃఖాలన్నీ కూడా మీ జీవిత పాఠాలుగా నేర్పించాయి. మీకు ఎవరి మీద ఆధారపడకుండా ఎలా నిలబడాలో కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు మీ అహంకారాన్ని విడిచిపెట్టి మీ లోతైన బలాన్ని స్వీకరించండి. ఈ పరిణామం శక్తివంతమైనది, పవిత్రమైనది కూడాను. మీరు గతంలో చేసిన ప్రతి మంచి పని ఎప్పుడు ఫలితం ఇచ్చే సమయం వచ్చేసింది. మీరు ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టినప్పుడు, ఆపదలో ఉన్నవారికి భరోసాగా నిలబడినప్పుడు, తల్లిదండ్రులు సేవ చేసినప్పుడు ఈ శక్తి మిమ్మల్ని పరివర్తన చేస్తుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే మీరు చేసే ప్రతి పని ఒక దైవ అనుసంధానం అనిపిస్తుంది. మీరు అనుసరించాల్సిన మీ అంతరాత్మను, మీరు ఆ దేవుని స్వరం అన్నమాట. ఇప్పుడు మీరు చూసే ప్రతి బంధం పునరుద్ధానం పొందబోతుంది. మీరు చూసే ప్రతి బాధ వెనుక దాగి ఉన్న ఆశీర్వాదాలు మీరు గ్రహించేస్తారు. మీ ఆర్థిక జీవితంలో కొత్త శక్తి ప్రవేశిస్తుంది. ఆగిపోయిన అవకాశాలు మళ్ళీ తలుపు దాడతాయన్నమాట. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అవకాశాలు ఇప్పుడు దగ్గర పడబోతున్నాయి. ఇది కేవలం లాభం లేదా ప్రమోషన్ కాదు. ఇది నిజంగా ఎవరు గుర్తించి దాని ప్రపంచానికి తెలియజేసే సమయం అన్నమాట. ఈ సమయంలో మీరు పాదాలు భూమిపైన ఉండాలి, కానీ మీరు చూడబోయే దిశ అవకాశంలో ఉంటుంది. ఈ మార్పు జరగాలంటే మాత్రం మీరు సిద్ధంగా ఉండాలి. భయాలను విడిచిపెట్టి విశ్వాసంతో ముందుకు సాగండి. మీ మనసులో ఉన్న అపరిశుద్ధతను పరిశుభ్రం చేసుకోండి. ప్రతి ఉదయం ఓం నమః శివాయ అని ప్రారంభించండి. మీ ఇంట్లో దివ్యత్వాన్ని తీసుకురావడానికి తులసి మొక్కను పెంచండి. జ్ఞానాన్ని పొందడానికి పుస్తకాలను బాగా చదవండి. దైవాన్ని ప్రార్థించండి. వృషభ రాశి వారి సమయంలో మీరు ఒక శక్తివంతమైన పునరుజ్జీవనాన్ని అందించబోతుంది. మీరు ఎన్నో మలుపుల మధ్య నడిచారు. ఎన్నో తలెత్తిన ప్రశ్నలకు జవాబు వెతకండి. కానీ ఇప్పుడు విశ్వం మీకే మాట్లాడబోతుంది. ఈ విశ్వంలో మీ ఆలోచనలు, మీ కళలు, ఈ శక్తి మిమ్మల్ని మారుస్తుంది. మీరు ఇప్పుడు కేవలం ఒక రాశి కాదండి, ఒక మార్పు రాశి. ఓం నమః శివాయ, జై మహాలక్ష్మి. ఇలా జూలై 12 తేదీన ఈ విధంగా అయితే ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. వృషభ రాశి వీరికి గొప్ప జ్ఞానోదయం అనమాట. మీకు గత కొన్ని వారాలుగా మీరు మౌనంగా ఉన్న సమయంలో మీలోని అంతర్గత శక్తి వృద్ధి చెందుతుంది. ఇప్పుడు అది బహిర్గతం కావడానికి సిద్ధంగా ఉంది. మీరు చేసిన మంచి పనుల ప్రభావం ఇప్పుడు ఫలితంగా మీ ఎదుగుదల రూపంలో ప్రతిబింబిస్తుంది. ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతుంది. తక్కువ పరీక్షించిన విషయాలలోనూ గొప్ప విజయాలను సాధించగలుగుతారు. పనితీరును మెరుగుపడుతుంది. మీరు ప్రదర్శించే శ్రద్ధ, నిబద్ధత ద్వారా మీ పరిసరాల్లోని వారిని ఆకర్షిస్తారు. మీలో ఉన్న దివ్యశక్తి ఇప్పుడు దారితీసింది. మీ కష్టసాధ్యమైన ప్రయాణానికి, ఆత్మీయులకు విశ్వాసానికి బలంగా నిలిచిన మీ ఆత్మవిశ్వాసం ఈరోజు విజయం సాధించబోతుంది. ఆత్మీయులు మీ మార్పును గమనిస్తారు కూడా. మీ పరిసరాల్లో ఉండే అసూయపరులు కూడా మీ యొక్క ఎదుగుదలను అడ్డుకోలేరు. మీ ప్రణాళికలు స్పష్టంగా రూపుదిద్దుకుంటాయి. విద్యార్థులకి ఇది గొప్ప ఫలితమైన సమయం అండి. సాంకేతిక రంగాల్లో ఉన్నవారు ఆకస్మిక అవకాశాలను ఎదుర్కోవచ్చు. వివాహ ప్రయత్నాలు ఉన్న వారికి ఊహించని స్థాయిలో శుభవార్తలు అయితే అందుతాయి. మీరు చేసే సాధనకు సాక్ష్యంగా ఈరోజు నిలుస్తుంది. జూలై 12 తేదీన వృషభ రాశి వారికి గురుగ్రహం శుక్రుడు కలిసి ఉన్నత శ్రేయస్సును ప్రసాదించే సమయం అన్నమాట. ఈ గ్రహ దోష నివారణ సమయంలో మీ జీవితంలోని ఆర్థిక సమస్యలకు
పరిష్కారం లభించబోతుంది. మీకు తెలియని దారి ఒక వెలుగు చూపించే నిజంగా మీ ఎదుగుదలను తెంచుకుంటుందన్నమాట. పాత బంధాలు మళ్ళీ బలపడతాయి. గతంలో కలిగిన దుర్యోగాల నుండి బయటపడడానికి ఈరోజు శుభ పరిణామాలు కలుగుతాయి. ఉద్యోగ మార్పులకు వచ్చే ఆలోచిస్తున్న వారికి మంచి అవకాశం లభించబోతుంది. వ్యాపారులకు నూతన ఒప్పందాలు ఆర్థికంగా స్థిరత్వత సంపాదించే మార్గాలు తెరుచుకోబోతున్నాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మీ జీవితానికి పెద్ద మార్పులు తీసుకొస్తున్నాయి. ఈరోజు మీరు కొన్ని సందర్భాల్లో పెట్టుకున్న వ్యాపార ఆలోచనలు బహిరంగంగా చెప్పేందుకు, ముందుకు నడిపించేందుకు అనువైన సమయం అండి. ఆరోగ్యపరంగా మీరు శక్తివంతంగా ఉంటారు, కానీ మానసికంగా సమతుల్యత అవసరం అన్నమాట. ఇది మీ విజయాన్ని ఖచ్చితంగా చేకూరుస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త ఆధ్యాత్మిక అధ్యాయం ప్రారంభమవుతుంది. మీరు ఎప్పుడు కోరుకున్న ప్రశాంతత ఇప్పుడు మీ జీవితంలో ప్రవహించనుంది. జూలై 12 వృషభ రాశి వారికి ఇది ఒక ఉజ్వలంగా ప్రవేశించే రోజు అన్నమాట. కుటుంబ జీవితంలో నూతన సంతోషం ఆవిష్కరించబడుతుంది. మీరు చేసిన యత్నాల ప్రయత్నంగా మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయి. పునరుద్ధరణ ఇది ఒక రోజు మీ జీవితానికి సరైన నిర్ణయవచనం. మీరు గతంలో కోల్పోయిన అవకాశాలు తిరిగి వస్తాయి. మీరు ఊహించని విధానంగా గత సమస్యల పరిష్కారాలు ప్రత్యక్షమవుతాయి. ఇది ఒక మంత్రముగ్ధత వంటి అనుభూతిని కలిగిస్తుంది. ఈరోజు భగవంతుడి జ్ఞాపకంతో ప్రారంభిస్తే మీ ఆత్మలోని ఏకాగ్రతను బలపరచుకోగలుగుతారు. తులసి మొక్క దగ్గర దీపారాధన చేయడం, గంగాజలంతో ఇంటి మూలలు శుద్ధి చేసుకోవడం ద్వారా మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. కొత్త బంధాలు, వ్యాపార ఒప్పందాలు, ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా మీ శ్రమకు గౌరవంగా బహుమానంగా రాబోతున్నాయి. మీ ఆత్మవిశ్వాసం ఇప్పుడు మొదలలా ఇతరులపై ప్రభావం చూపుతుంది. మౌనంగా చేసిన ప్రార్థనలు ఇప్పుడు ప్రతిఫలించబోతున్నాయి. ఇది కేవలం మరో రోజు కాదు, ఇది మీ జీవితంలో ఒక గొప్ప తలుపు తెరుచుకునే మ్యాజికల్ సమయం అన్నమాట. ఇందులోకి ధైర్యంగా అడుగుపెట్టి మీ శక్తిని వెలిగించండి. ఈరోజు జూలై 12 తారీఖులో వృషభ రాశి మార్పు విజయం కోసం వేసే పునాదు లాంటిది. ఎలా ఆలోచిస్తారో, ఎలా ప్రవర్తిస్తారో, దైవానికి ఎంత నమ్మకం ఉంచుతారో అనే దానిపైన మీ మార్గం నిర్మితం అవుతుంది. ధైర్యంగా సాగండి. ఓం నమ శివాయ. ప్రతికూలతను దూరం చేసే మార్గాలు, ఆచరణాత్మక పరిహారాలు ఇప్పుడు వృషభ రాశిలో కొత్తగా చూపించబోతున్నాయి. గత 12 సంవత్సరాలుగా మీ ఇంట్లో ఉన్న అదృశ్య ప్రతికూల ఛాయ ఇప్పుడు పూర్తిగా తొలగిపోతుంది. మీ పూర్వకర్మల వల్ల ఏర్పడిన ఈ శక్తి మీ శాంతిని హరించి వేసింది. ఇప్పుడు దాన్ని తొలగించడానికి కొన్ని సాధనలు తప్పక ఆచరించండి. గంగాజలం చల్లడం, ఇంటిలోని ప్రతి మూలలో ఇంకా జలం చెల్లి ఓం నమ శివాయ నిరంతరం జపించండి. ఇది మీ అంతర్గత బాహ్య ప్రతికూలతను దోహదిస్తుంది, సానుకూల శక్తి నింపుతుంది. తులసి మొక్క నాటడం, ఇంట్లో తులసి మొక్క నాటితే తులసి మొక్క సానుకూల శక్తిని ప్రత్యేక ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. శనివారం పరిహారం: ప్రతి శనివారం చూసి ఈ నూనెను రావి చెట్టుకు సమర్పించి అక్కడ కూర్చొని ఆధ్యాత్మిక గ్రంథం చేయండి. ఇది దైవానుగ్రహాన్ని పొందేందుకు, శని ప్రభావాలని సక్రమంగా సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. వృషభ రాశి వారికి పరిహారాలు శుభాన్నిస్తాయి మరియు వారి జీవితంలో నుంచి అన్ని ప్రతికూల శక్తులను శాశ్వతంగా దూరం చేస్తాయి. పరిహారాలు మీరు ఎలా దినచర్యలో భాగం చేసుకుంటారు? మీ ఇంట్లో ప్రశాంతంగా మారడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తారు? ప్రవర్తన మరియు ఆత్మవిశ్వాసం ఇది మీ వ్యక్తిత్వ వికాసానికి మూలం. ఈ సమయంలో ఎవరి పట్ల కూడా కఠిన పదాలు ఉపయోగించకండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, పెద్దల పట్ల మీ మాట తీరులో వినయం, గౌరవం ఎప్పుడు ఉండాలి. ఇది వ్యక్తిత్వాన్ని కొత్త రూపాన్ని ఇచ్చే సమయం కాబట్టి వినయాన్ని అలవర్చుకోండి. అలసత్వాన్ని వదిలి ప్రతి పనిని సమయాన్ని చేయండి. ఇది ఇంటి చుట్టూ రక్షణ కవచంలా పనిచేస్తుంది. దుష్ట శక్తుల దూరం చేస్తుంది. దైవిక మంత్రాలను చూపించండి. ఇది శుభాన్ని ఆకర్షిస్తుంది, మీకు సంపద, ఐశ్వర్యాన్ని తెస్తుంది. మీ నమ్మకం వెలిగించే దీపం అద్భుతాలు ఖచ్చితంగా చేస్తాయి. వృషభ రాశి వారు తమ ప్రవర్తనలో గణనీయమైన సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది, మరింతలపై సానుకూల ప్రభావాన్ని భారీగా చూపుతుంది. మీరు మీ ప్రవర్తనను ఎలా మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారు? మీ ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించాలనుకుంటున్నారు? మీ వ్యక్తిత్వ వికాసానికి ఏ మార్గాలను ఎంచుకోవాలనుకుంటున్నారు? ఈ చర్యలు మీకు మార్గనిర్దేశంగా చేస్తాయి. దైవక అనుగ్రహం నూతన అధ్యాయానికి స్వాగతం పలుకుతుంది. సంపూర్ణ పరివర్తన. మీరు అనుభవించిన కష్టాలు, ఒంటరితనం, నిరాశ ఇప్పుడు దివ్య తేజస్సుగా మారాయి. ఈ సందేశం కేవలం సత్యాన్ని నిలబెట్టడం వారికి మాత్రమే. మిమ్మల్ని బలహీనంగా చూసిన వారు, మీ వెనుక దాడి చేసిన వారు ఇప్పుడు మౌనంగా ఉంటారు. ఎదుగుదలను చూసి అభ్రపడతారు. సహించరాని అవమానాలు, నీళ్ళతో గడిపిన రాత్రులు, త్యాగాలను తగ్గించే ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. దైవిక అనుగ్రహం మీకు స్థిర నివాసం ఏర్పరుస్తుంది. మీకు ఆర్థిక స్థిరత్వం, సంపదను ప్రసాదిస్తుంది. ఆగిపోయిన ధనం తిరిగి వస్తుంది. అప్పుడు తీరిపోతాయి
ఇంటిలో ప్రతికూలత పూర్తిగా తొలగిపోతుంది. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇది దైవ ఆశీర్వాదం, వారి అనుగ్రహంతో మీ జీవితం పరివర్తన చెందుతుంది. ఈ అవకాశాన్ని ఏమాత్రం కూడా వదులుకోవద్దు. ఇది మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తుంది. మీలోని యోధిని మేల్కొల్పండి. ధైర్యంగా ముందుకు సాగండి. ఓం నమః శివాయ. జై పార్వతీ మాత. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి